1970 సంవత్సరంలో కన్నడ రాజ్ కుమార్ గారు హీరోగా నటించిన బాల ಗೆಳಗಿತು అనే కన్నడ చిత్రం ఆధారంగా డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన ఒక విజయవంతమైన సినిమా ఈ మంచివాడు చిత్రం. 1974 సంవత్సరంలో ఈ మంచివాడు చిత్రంతో పాటు శోభన్ బాబు గారి ఖైదీ బాబాయ్ మరియు ఎన్టీఆర్ గారి అమ్మాయి పెళ్ళి, కృష్ణ గారి గాలిపటాలు లాంటి సినిమాలు విడుదలయ్యాయి. మంచివాడు మరియు ఖైదీ బాబాయ్ సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. గాలిపటాలు, అమ్మాయి పెళ్ళి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ మంచివాడు సినిమాని వీనస్ కంబైన్స్ వారు నిర్మించారు. దర్శకుడు వి మధుసూదన్ రావు, సంగీతం కె మహదేవన్ గారు. ఈ మంచివాడు చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో వాణిశ్రీ మరియు కాంచన, విలన్గా సత్యనారాయణ, రాజబాబు, రమప్రభ మొదలగు వారు నటించారు. ఈ మంచివాడు చిత్రంలో అక్కినే నాగేశ్వరరావు గారు ద్విపాత్రాభినయం చేశారు. చిత్రం కొంచెం వెరైటీగా ఉంటుంది. చిత్రం క్లాస్గాను కొంత మాస్గాను కూడా ఉంటుంది. ఈ చిత్రం క్లాస్ ఆడియన్స్నే కాకుండా మాస్ ఆడియన్స్ని కూడా ఆకర్షించే విధంగా ఏఎన్ఆర్ గారిపై మారువేషాలు ఉంటాయి. అంతేకాకుండా అక్కినేని గారిపై ఫైట్స్ కూడా చిత్రీకరించారు. ఇక ఈ చిత్రం సక్సెస్ విషయానికి వస్తే 14 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడ్డ చిత్రం ఈ మంచివాడు. మరియు 4 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శించబడింది. గుంటూరు లీలామహల్లో 127 రోజులు కంటిన్యూగా ప్రదర్శించబడ్డ చిత్రం ఈ మంచివాడు. 40 రోజులు కంటిన్యూగా హౌస్ఫుల్ కూడా అయ్యింది. విజయవాడ నవరంగ్ థియేటర్లో సర్దినోత్సవ వేడుకలు కూడా జరిపారు. ఇక ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా వాణిశ్రీ ఏఎన్ఆర్ గారి చిత్రీకరించిన ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే అనే పాట, ఇదే కాంబినేషన్పై అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే అనే పాట, మరియు హలం ఏఎన్ఆర్పై చిత్రీకరించిన క్లబ్ సాంగ్ మా పట్టికొస్తావా మరి రేపటికొస్తావా మా పట్టికొస్తే మల్లె పూల చెండులిస్తాను అనే పాట, మరియు ఏఎన్ఆర్ గారిపై చిత్రీకరించిన సోలో సాంగ్ పెట్టి పుట్టిన దానవమ్మ నీవు నీ పుట్టుకే ఒక పండుగమ్మ మాకు అనేవి సూపర్ హిట్ సాంగ్స్.